తాగితే అందంగా ఉన్నావు. నేనేం తాగలేదు. నువ్వు కాదు, నేను తాగితే. సరే పద, టైం అయింది. టైమా? టైం ఒక పెద్ద 420. నిన్ను చూడగానే నా టైం బాగుందనుకున్నా. నువ్వు నాతో ప్రేమలో పడే టైం వస్తుందనుకున్నా. నీతో పెళ్ళై 12 మంది పిల్లల్ని కనే టైం వస్తుందనుకున్నా. చాలా. నువ్వు నన్ను గట్టిగా హత్తుకొని ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరని చెప్పే టైం వస్తుందనుకున్నా. చాలా. ఎవరిని తిట్టాలి? ఆయన పాపం, ఆయన చేసిన తప్పే ఉంది. నన్ను తీసుకెళ్లి బాగా డబ్బునింట్లో పడేశాడు. నేను కూడా మా నాన్నలాగా డబ్బునే ప్రేమించొచ్చుగా. నిన్నే ఎందుకు ప్రేమించాలి? సరే, ప్రేమించాను. ఏమైంది? నిన్ను చూడగానే డమాల్లో బురదగుంటలో పడ్డా. అంటే ఒరే సన్నాసి, ప్రేమనే గోతిలో పడ్డావు, జాగ్రత్తరా అన్నాడు దేవుడు. వినాలిగా, వినలా. అయినా వెతికా. కనపడ్డావు, మాయమయ్యావు. కనపడ్డావు, మాయమయ్యావు. అంటే దేవుడు కల్లో కనిపించకుండానే చెప్పేశాడు, ఒరే పిచ్చి సన్నాసి, ఈ పిల్ల నీ జీవితంలో మెరుపులా మాయమయ్యేదే కాని దీపోలా నీ ఇంట్లో ఉండేది కాదురా అని. తప్పెవరిది? నాది. ఏం చేయాలి? మర్చిపోవాలి. మర్చిపోవాలి. చేసుకో, పెళ్లి చేసుకో, కాపురం చేసుకో, పిల్లల్ని కను. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. నువ్వెక్కడున్నా, ఎలా ఉన్నా, నన్ను మర్చిపోయినా, ముసల్దానివైపోయినా, చచ్చిపోయినా, నీ మీద నా ప్రేమ చావదు. ఖాళీ. కానీ ఇక్కడ ఖాళీగా లేదు. నీ నవ్వు, నీ అందం, నీ సిగ్గు, నీ వయసు, నీ గజ్జల శబ్దం, ఈ వాన, ఆ వాచి, ఆ రాస్కల్ దేవదాస్ గడి గంట శబ్దం అన్నీ మిక్స్ అయి రిపేర్ చేయలేనంతగా గాయం చేసి బాధ పెడుతున్నాయి. బతికేస్తాను, అయినా బతికేస్తాను. నీతో గడిపిన ఈ 4 రోజులు చాలు నాకు. ఆ జ్ఞాపకాలతో మిగిలిన జీవితాన్ని గడిపేస్తాను. రేయ్ దేవదాసు, పదరా, టైం అయిందంట. వదిలే, వదిలే. ఒక్కసారి చేయిస్తేనే ఇంతవరకు వచ్చింది, ఇంకోసారి ఇస్తే ఏమవుతుందో వదిలే. నిండా తడిచినోడికి గొడుగు పడుతున్నావా? వదిలే, వెళ్ళమ్మా, వెళ్ళు. ఈ వాన్లో తడవని, ఈ వాన్లో నన్ను తడవని, ఈ వాన్లో నన్ను తడవని. ఎస్ లేడీస్. బాగా చూసుకోండి. ఇదే మీ అమ్మాయిని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టబోయే డ్రెస్సు. అలంకరణ అంతా సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. ఆ తర్వాత అది బాలేదు, ఇది బాలేదు అని వంకలు పెట్టొద్దు. సూపర్, వండర్ఫుల్. కానీ ఏదో ఒక లోటుందే. లోటా? అంతా చాదస్తాం. అసలు ఆయనకి చూపించడమే పొరపాటు. యంగ్ మ్యాన్, నువ్వు చెప్పవయ్యా. కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీథింగ్? ఎస్ ఐ విల్ అంకుల్. పెళ్లి కూతురు నుదుటి మీద కుంకుమ లేకపోతే దెయ్యంలా కనిపిస్తుంది. అదే కుంకుమ పెట్టుకుంటే దేవతలా కనిపిస్తుంది. That's it. How could you forget కుంకుమ, ladies? Such an important thing. వెళ్ళమ్మా, వెళ్ళి బొట్టు పెట్టుకుందా.
ఉమా, నీ కొడుకు సామాన్యుడు కాడే. మనం ఇగ్నోర్ చేసినా వాడు కనిపెట్టేశాడు. గుర్తుందా? 2 రోజుల్లోనే నా పెళ్లి. ఆ పెళ్లి క్యాన్సిల్ అవ్వటానికి నేను ప్లాన్ వేస్తున్నాను. అందరినీ ఒప్పిస్తాను, లేకపోతే లేచిపోదామని చెప్పిన కహానీలో చెప్పొద్దు. పెళ్లింట్లోంచి లేచిపోవడం అంటే అంత ఈజీ కాదు. ట్రై టు అండర్స్టాండ్. అలాగేనమ్మా, అలాగే. ఇంట్లో రాత్రి కూడా ఎవ్వరు నిద్రపోరా? ఎవరో నా రూమ్ తలుపుని డోలు వాయించినట్టు వాయిస్తున్నారు. నువ్వు ఫోన్ పెట్టే, నేను మళ్ళీ చేస్తాను. ఏంటంటే ఇలా రా, కూర్చో. ఎవడ్రా వాడు? ఎవరా అంటే? అదే నందినిని ప్రేమిస్తున్నవాడు. నిజం చెప్పు, నీకన్నీ తెలుసు. 2 రోజుల్లో గౌతమ్తో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఎవరినో ప్రేమిస్తున్నాను, వాడితో లేచిపోతానంటుందిరా అది. అలాగని ఎవరు చెప్పారంటే మీకు? నేను విన్నానురా. ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఎవరితోనో పారిపోవడానికి ప్లాన్ చేస్తోందిరా. అలాంటిదేం లేదా అంటే? మీరు పొరపాటుగా వినుంటారు. నువ్వు దాన్ని సపోర్ట్ చేసి మాట్లాడుకో. రే అభి, ఈ పెళ్లి జరగకపోతే ఈ ఇల్లు, ఇంటి గౌరవం ఏమైపోతాయిరా? అభి, నందు అంత తొందరగా ఎవరితోనూ స్నేహం చేయదు, ఎవరిని నమ్మదు. నీతోనే చాలా క్లోజ్ గా ఉంటుంది. అందుకే అతనెవరో నీకు చెప్పే ఉంటుంది. ఎవరా అతను? నేనే అండి. అభి, తమాషాలాడొద్దురా. కన్నవాళ్ళ బాధ అర్థం చేసుకో. ఆ కుర్రాడెవరో దాంతోనే చెప్పించు. 4 మంచి మాటలు చెప్పి దాని మనసు మార్చు. అది ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా గౌతమ్ని పెళ్లి చేసుకునేలా చేయరా. ఈ ఇంటి గౌరవం నీ చేతుల్లో ఉంది. ప్లీజ్ డూ సంథింగ్ అభి, ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? వాట్స్ రాంగ్ విత్ యూ? అభి, మా నాన్నతో మాట్లాడతానన్నావు, ఏమన్నారు? వద్దన్నారా? మీ నాన్న వద్దనలేదు, నేనే వద్దనుకున్నాను. ఏ డౌట్ వచ్చి. డౌటా? ఎవరి మీద? నీ ప్రేమ మీద. ఏ తమాషాగా ఉందా? తమాషాలు చేసేది నువ్వు. లేదు, ఇది తమాషా కాదు. నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే ఒట్టే. అభి, నా మీద నమ్మకం లేదా? ఎలా ఉంటుంది? ఆల్రెడీ నీ పెళ్లి ఫిక్స్ అయింది. ఇప్పుడు ఫ్రెష్ గా నన్ను ప్రేమించానంటున్నావు. నాతో లేచిపోవడానికి కూడా రెడీ అయ్యావు. రేపు నాకంటే బెటర్ వాడు తగిలితే నన్ను వదిలేసి వెళ్ళవని గ్యారంటీ ఏంటి? అభి, ఏమనుకుంటున్నావు? నన్ను క్యారెక్టర్ లేదల్లా కనపడుతున్నానా? ఎస్, నువ్వు ఎవరిని మోసం చేయలేదో చెప్పు. కాబోయే పెళ్లి కొడుకుని మోసం చేశావు, నీ తల్లిని మోసం చేశావు, నీ తండ్రిని మోసం చేశావు. ఇప్పుడు నన్ను మాత్రం మోసం చేయవన్న గ్యారంటీ ఏంటి? అసలు నిలకడలేని నీ బిహేవియర్ చూస్తుంటే ఇంతకు ముందు ఇలాంటి అఫైర్లు ఎన్ని నడిపేవనని ఎందుకు దేవదాస్ నాతో వచ్చావు? ఏముంది గురువా నా లైఫ్లో?
అమ్మాయిని చూసి మనసు పడితే ఉరుముచ్చి ముక్కలైపోయింది. ప్రేమ దీపం వెలిగించేసరికి వానొచ్చి ఆరిపోయింది. ఎవరో కవన్నట్టు మనిషికి 2 మనసులుండాలిరా. ఒకటి ప్రేమించడానికి, ఇంకొకటి మర్చిపోవడానికి. ఏమోనమ్మా, రాత్రి కారేసుకెళ్లారు. పొద్దుటి నుంచి పందిట్లో కూడా ఎక్కడ కనపడలేదు. సరే నువ్వు వెళ్ళు. ఈ ప్రేమనే వాన్లో చిక్కుకుని దిక్కు లేకుండా అయిపోయాను. దేన్నైతే ఇష్టపడ్డానో అది చివరికి నాకు దాచుకునే వస్తువైందిరా. ఏంట్రా, నేనెప్పుడు ఏం మాట్లాడినా గంట కొట్టి లేదు లేదు అనేవాడివి, ఇప్పుడు కొట్టవేంట్రా? ఓ, ఆల్రెడీ ఏడ్చేవాణ్ణి ఇంకా ఏడిపించడం దేనికన్నా? రే, మాట్లాడరా. నువ్వు మాట్లాడకపోతే ఇంకెవరు నాతో మాట్లాడతారా? నిద్రపోతున్నావా? లేరా లేరా? దేవదాసు, 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 దేవదాసు. వయసులో ఉన్న అబ్బాయిల్ని అమ్మాయిల్ని ప్రేమ తొలకరి వానలా పలకరిస్తుంది. కొందరికి అది సుఖాంతమైతే ఎందరికో ఇలా జ్ఞాపకాలనే మిగులుస్తుంది. ఆ తీపి జ్ఞాపకాల్ని పదిలంగా దాచుకున్న అమర ప్రేమికులకి మా ఈ చిత్రం అంకితం.